విశాఖ జిల్లా సింహాచలం 98వ వార్డు అడివరంలో భీమిలి నియోజకవర్గం బీజేపీ, టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థి గంటా శ్రీనివాసరావుకు స్థానిక కార్పొరేటర్ పిసిని వరహా నరసింహ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. అడివరంలో గంటాను గజమాలతో సత్కరించారు. గాంధీనగర్, విజయగిరిపాలెం మీదుగా మార్కెట్ కూడలి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ప్రచార ర్యాలీలో భారీగా ఉమ్మడి పార్టీల నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గంటా మాట్లాడుతూ గతంలో మానవ వనరుల శాఖ మంత్రిగా చేసిన అభివృద్ధి కార్యక్రమాలే నేడు ఘన స్వాగతం పలుకుతున్నాయని అన్నారు. తయారు చేయడం జరిగింది. అంగీకారం కాదా అవన్నీ వరుస మీటింగ్లు పెట్టి అందరూ అంగీకారంతో చాలా శాంతియుతంగా ఆ కార్యక్రమం చేసుకున్నాం. కానీ ఇదేంత అన్యాయం గౌరవం అంటే అర్ధరాత్రి కుటుంబాలు నిద్రిస్తుండగా వాళ్ళ అమానుషంలో ఒక ఆటవికంగా చేసిన చర్యలు కళ్ళ ముందు ఆ రోజు అందరూ కూడా చూసినట్టు చెప్తా ఉంటే అంత బాధేసింది. ఇచ్చాడు. నేను మళ్ళీ ఆ సింహాద్రాపురం సాక్షిగా మీకు ఒకటే హామీ ఇస్తా ఉన్నాను. ఈసారి ఖచ్చితంగా మీ ఆశీస్సులతోటి భారీ మెజారిటీతో మనం ఎమ్మెల్యేగా గెలవబోతా ఉన్నాం. విజయోత్సవానికి మళ్ళీ అడివారు వస్తాం. వచ్చిన రోజు మీ నాయకులతోటి మీతోటి అందరితో కూడా మాట్లాడి ఏదైతే మీ సమస్యలు ఉన్నాయో, ప్రధానంగా ఇక్కడ పంచగ్రామాల సమస్య, అది ఒక ఎట్లా తయారైందంటే ఎన్నో ఏళ్ల నుంచి వేల కుటుంబాలు దాని మీద ప్రత్యక్షంగా పరోక్షంగా ఆధారపడిన కుటుంబాలతో కూడా వల్ల ఈ రోజు ఎఫెక్ట్ అయిన సమస్య అది. అంటే ఆ సమస్య తీవ్రతను గతంలో కూడా మేము గుర్తించాం. అందుకే ఆ రోజు మంత్రిగా, కేబినెట్ మంత్రిగా మొట్టమొదటి కేబినెట్ సమావేశం విశాఖపట్నంలో పెట్టాం. అప్పటిదాకా కేబినెట్ మీటింగ్ విశాఖపట్నంలో ఎప్పుడు జరగల. కేబినెట్ మీటింగ్ ఎప్పుడు కూడా క్యాబినెట్ లో జరుగుతుంది. కానీ ముఖ్యమంత్రి గారికి, చంద్రబాబు గారికి చెప్పి అలా ఇట్లా ఇన్ని వేల కుటుంబాలతో ఈ సమస్య ముడిపడి ఉంది, మనం వైజాగ్ లో మీటింగ్ పెడితే దాని సీరియస్నెస్ కూడా తెలుస్తుంది జనాలకి అని చెప్పని ఎంటైర్ కేబినెట్ మొత్తం కూడా ముఖ్యమంత్రితో సహా, చీఫ్ సెక్రటరీ సహా అంతా కేబినెట్ ని విశాఖపట్నం తీసుకొచ్చి ఆ మీటింగ్ పెట్టడానికి ప్లేస్ లేకపోతే ఎక్కడ పెట్టాలన్నది ఆంధ్ర యూనివర్సిటీ కాన్ఫరెన్స్ అలా మీటింగ్ పెట్టి అందులో అజెండాలో ఆ అంశాన్ని పంచగ్రామాల సమస్య అజెండాని చేర్పించి దాన్ని పరిష్కారం చేయడం కోసం ఫస్ట్ కేబినెట్ లో తీర్మానం చేసుకున్నాం. ఏ విధంగా మనం పనిచేసామనేది నేను మీకు వేరేగా చెప్పనవసరం లేదు. ఎందుకంటే మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు మన కళ్ళ ముందు కనిపిస్తా ఉన్నాయి. మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ పనులు మనకి ఒక సజీవ సాక్ష్యాలుగా ఉండి స్వాగతం పలుకుతా ఉన్నాయి. మరి దాదాపు 3,800 కోట్ల రూపాయలతోటి రాష్ట్రంలోని అత్యధికంగా అభివృద్ధి చేసిన నియోజకవర్గంగా ఆ రోజు మనం 5 ఏళ్లలో భీమిలి నియోజకవర్గాన్ని మనం ముందు వరుసలో పెట్టుకున్నాం. మంత్రిగా ఉన్నాం కాబట్టి ఆ రోజు స్కూల్, ఎలిమెంటరీ స్కూల్ నుంచి హై స్కూల్ తో పాటు రెసిడెన్షియల్ కాలేజ్ దాకా ఏది కావాలన్నా కూడా ఆ రోజు మనం అన్ని కూడా ఆ రోజు చేసుకున్నాం. బ్రహ్మాండమైన వసతులతోటి మన పిల్లలకి విధంగా పరికరించేదానికి అన్ని కార్యక్రమాలు కూడా ఆ రోజు చేసుకోవడం జరిగింది. మరి అది ఏంటో కానీ నాకు అర్థం కావట్లేదు. ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజల్లో ఒక స్పష్టమైన మార్పు, గత 5 ఎన్నికలకి ఆ తేడా స్పష్టంగా కనిపిస్తా ఉంది.